మండల కేంద్రమైన సిద్ధవటంలోని పోలీస్ లైన్ క్రాస్ వద్ద బుధవారం రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఆదేశాలతో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు రాజశేఖర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజానాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు చలమయ్య యాదవ్, నియోజకవర్గ రైతు విభాగపు కన్వీనర్ మల్లు వెంకట సుబ్బారెడ్డి, టీడీపీ సీనియర్ నేత పార్ల శ్రీనివాసులు పాల్గొని పెన్షన్ పంపిణీ చేశారు. చమర్తి జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో రాజంపేట నియోజకవర్గం అంతా పండుగ వాతావరణంలో పెన్షన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా మా సిద్ధవటంలో ఈరోజు అవ్వాతాతలకు పెన్షన్ పంచి పోతూ ఉంటే వాళ్ళ చూపులో, వాళ్ళ హృదయాల్లో చంద్రబాబు నాయుడు ఎంతో మేలు చేసినట్టుగా భావిస్తూ ఉంటారు. అటువంటి ఈ కార్యక్రమము మన చంద్రబాబు నాయుడు దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు. మన రాష్ట్రంలోనే 4,000 రూపాయలు పెన్షన్ అయితేనే, వికలాంగులకు 6,000, కిడ్నీ బాధితులకు 10,000, ఇంకొక సెక్షన్ 15,000 ఈ విధంగా ఇస్తూ ఉన్నారు. అటువంటి కార్యక్రమం చేపట్టిన దానివలన చంద్రబాబు నాయుడు ఈ పెన్షన్లు తీసుకునే వాళ్ళందరూ కూడా, మిగతా వర్గాల వారు కూడా అతని పైన ఎంతో మంచి ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. అటువంటిప్పుడు మన ఆంధ్రప్రదేశ్ను మన ఇండియా చిత్రపథంలోనే నెంబర్ 1గా నిలపాలని అహర్నిశలు ఆయన కుమారుడు అహర్నిశలు కష్టపడుతున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా. అందువలన అటువంటి నాయకుడు మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి ఈ చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో ఎంతవరకైనా సరే మేము నియోజకవర్గంలో పనిచేసేదానికి మా నాయకత్వం ముందుండి ప్రజలకు సేవ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం.